కుమ్మరించుకునే సమయం. చాలా శక్తివంతమైనది ఆరాధన. అందుకే ఆరాధనలో మనము దేవునితో ఇంటికారున్న ఆ పనులు ఈ పనులు చేసుకుంటామేమో, కానీ బాగా భయపడాలి. ఆరాధన అనగానే మనము దేవునితో గడిపే సమయం. దేవుని సన్నిధానంకి వచ్చాము, దేవునితో ఘనపరిచే సమయం, దేవునితో ఉండే సమయం అని మనము అనుకోవాలి. కాబట్టి ఆరాధనకు యోగ్యుడైన గొప్ప దేవుని ఎక్కువ మనం ఘనపరుస్తూ ఉండాలి. ఆయన ఎదుట వచ్చి మొరపెట్టిన ప్రతి మొర ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు? వింటారు, ఆలకిస్తారు. ఫస్ట్ ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇలా చదువుదాం ఒకసారి. కీర్తనలు 80:19. కీర్తనలు 80:18-19 రెండు చదువుదాం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ క్రాంతి ప్రకాశింపజేయుము. ఇంకా చూస్తే, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము. ఎలా? నీవు మమ్మల్ని బ్రతికింపయ్యా, నేను నీకు మొరపెట్టుచున్నాము, నీ నామమును బట్టియే మేము మొరపెట్టుచున్నాము. అంటే యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉంది. యేసయ్య నామములో మనం ఏమి అడిగినా ఆయన ద్వారా అన్ని కార్యాలు జరగబడతాయి. నీ నామమును బట్టియే మేము మొరపెట్టుచున్నాం. అంటే ఆయుష్ కావాలని అడగాల్సింది ఎవరిని? ఆయనే, దేవాది దేవుణ్ణి. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తారు? ధారాళంగా. ఎజికియాకు ఆయుష్ పెంచలేదా? పెంచినారు. కానీ నీ నామమును బట్టి మేము మొరపెట్టుచున్నాము. ఏ విషయంలో అయినా సరే మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన నామంలో మనం అడిగినప్పుడు ప్రతి కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి చూద్దామా? యెహోషువ చూద్దామా? యెహోషువలో ఇక్కడ 2వ అధ్యాయము, యెహోషువ 2వ అధ్యాయము. ఇక్కడ రాహాబు ఉంది. రాహాబు వేగుల వారిని దాచిపెట్టుట. ఇక చూస్తే రాహాబు ఏం చేసింది? వేగుల వారిని దాచిపెట్టింది. ఇక్కడ వాళ్ళ దగ్గర మనవి చేసుకుంది. ఆ మొర వాళ్ళ దగ్గర మనవి చేసుకుంది. ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వేగుల వారు దేవునికి తెలియజేసినందుకు రాహాబు ఇంటి వారందరూ ఇక్కడ రక్షణ పొందినారు. అది మనం చూసుకుందాం ఒకసారి. 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి పంపించాను. అక్కడ ఏం చేసినాడు? యెహోషువ ఏం చేసినాడు? నూను కుమారుడైన యెహోషువ మోషే చేత పంపబడి అభిషేకించబడిన వ్యక్తి. నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు చెప్తున్నాడు యెహోషువకు. మోషేకు తోడై ఉన్న దేవుడను నేను నీకు తోడై ఉన్నా, భయపడకు, జడియకు. అన్ని విషయాల్లో కూడా దేవుడు యెహోషువని ఆదరిస్తా వచ్చి, యెహోషువ ఇక్కడ ఏం చేసినాడు? యెరికోకు ఒకసారి చూసిరండి. ఎందుకంటే యెరికో చుట్టూ ఏం తిరగమన్నారు? దేవుడు 7 మార్లు తిరగమన్నారు. రోజుకు ఒకసారి, చివరి దినాన 7 సార్లు తిరిగి ఏం చేయమన్నారు? స్తుతులు చెల్లిస్తూ బూర ఊదుతూ. కానీ ఇక్కడ ఏమైంది? వేగుల ముందుగానే ఒకసారి ఆ ప్రాంతాన్ని చూసిరండి. వేగుల వారిని ఇద్దరుగా పంపించినాడు. ఆ ప్రాంతాన్ని ఎరుకొని చూడడానికి వేగుల వారు 2 వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళారు? అక్కడ 2వ అధ్యాయం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని
యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. యెరికో రాజుకు ఇద్దరు వేగుల వారు ఈ ప్రాంతంలోకి వచ్చినారు, చూస్తున్నారు, అర్థమైపోయింది. వాళ్ళని పట్టుకోవడానికి మనుషుల్ని పంపించినారు. రాహాబు ఇంటిలోకి దూరినారని రాజు వాళ్ళు చూసినారు. చూడగానే ఏమైపోయింది, మనుషుల్ని పంపించినారు. మీ ఇంటికి రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ మనుషులు వచ్చినారే, ఏది వాళ్ళు అని అడిగారు. వాళ్ళు ఇక్కడ లేరయ్యా. వచ్చినారు, నిజమే, వాస్తవమే. వేగుల వారు వచ్చినది వాస్తవమే, కానీ ఇక్కడ వాళ్ళు లేరు, వెళ్ళిపోయినారు. ఈ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయినారని ఏం చెప్తుంది రాహాబు? అబద్ధం చెప్తాను. రాజుకది, రాజు పంపించిన వాళ్ళకి శిష్యులకు తెలుసా? తెలియదు. వాళ్ళు వచ్చింది వాస్తవమే, కానీ ఇక్కడ వాళ్ళు లేరు. కానీ రాహాబు అక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, రాహాబుకు తెలుసు సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని. హల్లెలూయా. వాళ్ళని సేవించుచున్న ప్రజలు వాళ్ళు అని తెలుసు. ఆయన ద్వారా, యేసయ్య ద్వారా అనేక అద్భుత కార్యాలు జరగబడుతున్నాయని రాహాబుకు అక్కడ తెలుసు. అన్ని తెలిసిన కుమార్తె వెంటనే భయము చెందల. ఎందుకంటే ఇప్పుడు నేను భయపడినాను అనుకో, జీవితాంతము దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రతను, శ్రమను నేను అనుభవించాల్సి వస్తుంది. కానీ ఆ దేవుడు నిజమైన దేవుడు. ఇక చదువుతున్నాం, ఇక చదువుదామమ్మా. 3వ వచనం చదువుదాం. 3 కాదు 4. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే చెప్తుంది. అక్కడ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే నిజమే, వాళ్ళు వచ్చిన మాట ఇక్కడ నిజమే. వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వెయ్యబడు వెళ్ళను. ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. ఆమె చెప్తుంది, శీఘ్రముగా తరిమితీరా పట్టుకొందురు. వాళ్ళు ఈ రాత్రి వెళ్ళిపోయారు, ఇప్పుడే వెంటనే మీరు వెతుకుతే వాళ్ళని మీరు పట్టుకోగలుగుతారు. శీఘ్రంగా ఇప్పుడే మీరు తరిమితే వాళ్ళని పట్టుకోగలరు అని చెప్పేసి ఆ రాహాబు వాళ్ళ గురించి చెప్తాంది. చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ ఈ 9వ వచనం. యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడని, ఇది బాగా వినాల, ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుచున్నదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, చూడండి, ఒక రాహాబు తెలిసిన వెంటనే ఎంత గొప్ప సాక్షిగా నిలబడడానికి, ఎంత దేవుని గురించి తెలుసుకున్న మాటను పట్టుకుంది. ఈ దినాలలో నిజం చెప్పండి, యేసయ్య గురించి తెలుసు, అనేకమైన వార్తలు వింటున్నాం. హల్లెలూయా. వింటున్నాం లేదా? ఆయన గొప్ప కార్యాలు వింటున్నామా లేదా? ఈరోజు రక్షణ పొందినామంటే ఆయన కృపను బట్టేనా? ఆయన కృపను బట్టే. ఇన్ని కార్యాలు మన పట్ల దేవుడు మన జీవితంలో తీస్తే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? హల్లెలూయా. చెప్పండి, ఉన్నాయా లేవా? లేని వాళ్ళు మౌనంగా ఉండండి, ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సరే, కళ్ళారా చూసినాం, మన జీవితంలో జరిగినాయి. విన్న సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. అంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని ప్రతి ఒక్కరికి మనకి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని ప్రభువైన యేసు క్రీస్తుని రక్షణ పొందుకున్న ఒకరు, ఆయనని సొంత రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని, ఆయన ద్వారా సమస్తము సాధ్యం అని, ఏమైనా చెయ్యగలడు అని. రాహాబు అంత మందిలో ఆమె విన్న వార్త ఏం చేసుకుంది? గుర్తుంచుకుంది. చోలార వినింది, అది హృదయమునందు నాటుకుంది. అది నాటుకుంది కాబట్టే వేగుల వారు రాగానే ఏం చేసింది? ఆమెకు తెలుసు నిజమైన దేవుని సేవించే ప్రజలు వీరు అని. అక్కడ మొరపెడుతుంది. మొరపెట్టడం అంటే ఏందో కాదు,
దేవుని పూర్తిగా నమ్మి మొరపెట్టడమే మొరపెట్టడం. ఆమెకు అర్థమైంది, వీళ్ళని తప్పిస్తే, వీళ్ళని కాపాడితే ఈ దేశం అంతా నాశనం చేయబడుతుంది, కానీ నేను తప్పించబడతా. ఇక్కడ ఎంత మంచిగా చదువున్నాను ఇందాక. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుచున్నదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నది నేను ఎరుగుదును. ఇక్కడ బాగినాల, మీరు ఐగుప్తి దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఏలాగు ఆరిపో చేసేనో, యోర్దాను తీరముననున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో అనగా, ఆ సంగతి మేము వింటిమి. బాగుండాల, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? రాహాబు చెప్తుంది. విన్న మాట, ఆ మాట వినగానే నమ్మింది. మనము చూసినాం, ఆయన అద్భుత కార్యాలు కల్లారా చూసినాం. నెక్స్ట్ ఇది జరుగుతుందో జరగదు. ఇందాక ఒక పాట పాడుకున్నాం. ఆయన ఏం చేసేవాడు? కంచె వేసిన తర్వాత శత్రువుకు దూరడానికి సాధ్యమా? అస్సలు సాధ్యము లేదు. ఏదైనా ఆయన చెయ్యగలిగిన వాడు. ఎంత అనుభవంగా పాట రాస్తున్నారు ఆయన. ఏమైనా చేయగలరు. కథ మొత్తము మార్చగలిగిన వాడు. అయితే ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారు? జాతకాలు చెప్పించుకొని నమ్మేస్తూ ఉంటారు. సరే, ఎవరి నమ్మకం. కానీ మనము దేవుని ఎరిగిన తర్వాత మనం ఎలా ఉండాలి? కథ మొత్తాన్ని, మన జీవితాన్ని అంతటిని మార్చేవాడే మన దేవుడు. ఇక్కడ రాహాబు చెప్తుంది ఏమని? యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఆ మాట ఎరిగి, దేవుని శక్తిని ఎరిగి ఆమె ఏం చేసింది? వాళ్ళిద్దరిని దాచిపెట్టేసింది. వాళ్ళతో చెప్తుంది, ఎందుకంటే మీ దేవుడు నిజమైన దేవుడు, మీరు సేవించుచున్న దేవుడు ఆకాశము కంటేను భూమి కంటేను ఆయన ఉండదగిన వాడు. హల్లెలూయా, ఆయనే దేవుడు. ఆ గొప్ప దేవుని బట్టి మనం ఏం చేయాలా? ఘనపరుస్తూ ఉండాలా. ఎర్ర సముద్రం అంట 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించింది. ఇవన్నీ మేము విన్నాం. ఏమైనా విన్నామనే విశ్వాసం అంత చూపిస్తే, చూసిన వారం మనం ఎలా చూపించాలా? హల్లెలూయా. విన్నవారమే అట్లుంటే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసిన వారు కల్లారా చూసినాం, అనుభవించినాం. చెయ్యి పట్టుకొని లేపిన దినాలు, రక్షించుకున్న దినాలు, తిరిగి ప్రాణాన్ని పోసిన దినాలు అన్ని రుచి చూసినాం. మనం ఎలా ఉండాలి? ధైర్యము ఎక్కడ చెడిపోవద్దు. ధైర్యం చెడిపోయిందా ఏమవుతుంది? సాతాను గాడికి ఇంకొకటి చోటు దొరుకుతా వస్తుంది. ఇంకొకటి ధైర్యం విడిచిపెట్టద్దు. ఆమె ఒక్క నిమిషము ధైర్యాన్ని విడిచిపెట్టింటే వాళ్ళిద్దరిని కాపాడిండా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశమంతా అంట ధైర్యం, ఇక్కడ మనం చదివినాం కదా, ధైర్యము చెడి ఉన్నారని నేను ఎరుగుదును. వాళ్ళ ప్రాంతం అంతా ఏమైంది? ఆ దేశమంతా ధైర్యం కోల్పోయింది. కానీ అలాంటప్పుడు ఆమె కూడా ధైర్యం కోల్పోయినట్టేనా? కానీ దేవుడు నిజమైన దేవుడు, నేను వీళ్ళని కాపాడితే నాకు మేలు దొరుకుతుంది. అందరు చెడిపోయినారు. ఆ దేశం అంతట్లో ఆ ధైర్యం అంతా వాళ్ళకి ఏమో ఏం జరుగుతుందో అని. కానీ రాహాబు మాత్రము విన్న మాటను గట్టిగా ఏం నాటుకుంది? హృదయమునందు నాటుకుంది. హృదయంలో నాటుకున్న తర్వాత ఎక్కడన్నా తొట్టిల్లుతామా చెప్పండి? హృదయంలో నాటబడకపోతేనే తొట్టిల్లుతాం. క్షమించండి. ఉదయంలో
నాటబడకపోతేనే లోకాశలు అన్నిట్లో తొట్టిల్లుతా ఉంటాం. దేవుని మాట, దేవుని శక్తిని, దేవుని రుచి చూసిన ప్రతి మాట నీ హృదయంలో నాటబడిన తర్వాత లోకంలో నీకు కనిపించినవన్నీ నిన్ను ఎప్పుడు ఆకర్షించి నిన్ను ఎప్పుడు పడవేయవు. చంపుకుంటే శక్తిని ఇస్తాడు. వాళ్ళలాగా మనం మనుషులమే, కానీ ఏమవుతుంది, ప్రతిదీ కూడా దేవునికి ఆయాసం అనగానే అది మనలో ఏమైపోతుంది, చంపబడుతుంది. అందరితో పాటు లోకంలో మనం జీవిస్తున్నాం, యాత్రలో ఉన్నాము. ఏ మనుషులు కలిగే చూస్తున్న ఆశలు, కోరిక ఏ మనుషులకైనా కలుగుతా సాతాన్ గారు చూపిస్తూ కలిగిస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ దేవుని మాట శక్తిని అనుభవించి రుచి చూసిన వారు హృదయంలో నాటుకున్న తర్వాత వాటన్నిటిని ఏం చేస్తారు, కోరికలను చంపేసుకొని దేవునికి సాక్షిగా ఉండాలని ప్రయాసపడతా వస్తారు. ఏం పడతా వస్తారు, ప్రయాసపడతారు. ఇక్కడ ఏం చేసింది రాహాబు, ధైర్యం తిరిగి మళ్ళీ తెచ్చుకుంది. నేను రక్షించబడగలుగుతాను, వీళ్ళకు సహాయం చేస్తే నాకు వీళ్ళు మేలు చేసే మనుషులే. మనల్ని చూడ ఏమనుకోవాలా, వీళ్ళు మేలు చేసే మనుషుల్లాగా మాకు కనిపించడంలే అనుకుంటాం. మన జీవితం మనం ఎలా కనిపించాలా, ఒకరికి మేలు చేసే విధంగా మనము కనిపించాలా. ఏమో ఇవ్వలేం కొన్నిసార్లు, కానీ ప్రార్థన ఉందా మన దగ్గర? ప్రార్థన శక్తివంతమైనది. వాళ్ళకి తెలియని అవసరం లే. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలనుకుంటున్నావో వాళ్ళ గురించి ప్రార్థన చేయి, కన్నీరు చేయి, రోదన కార్చు. నమ్మకంగా దేవుని ఎదుట నీ దగ్గర శక్తి ఉంది అంటే ఆమె నమ్మి ధైర్యం తెచ్చుకుంది. ఈ దినాల్లో మనం కూడా నమ్మి ధైర్యము తెచ్చుకోవాలి. తర్వాత చదువుదాం నాన్న, 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనక ఈర బాగా వినాలా. ఆమె ఏమైంది, ఊరికని వేగుల వారిని దాచిపెట్టలేదు. వాళ్ళు సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు అని నమ్మి ఏం చేస్తుంది, ఇక్కడ అడుగుతుంది, నేను ధైర్యంగా ఈ పని చేశాను, ఇప్పుడు నాకు ఏమన్నా మీకు ఉపకారం చేసి ఉన్నాను, మీరు నాకేమన్నా ఇప్పుడు చేయగలరు, చేస్తారు మీరు అరుగు. గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడ నేను. ఆమేన్, హల్లెలూయా. ఏమైంది ఇక్కడ, రక్షించుకునేటప్పుడే ఆమెకు అర్థమైపోయింది ఈ దేశమంతా నాశనం అయిపోతుంది, కానీ నేను రక్షించబడతాను, నా ఇంటి వారందరూ రక్షించబడతాడు. వీళ్ళ దగ్గర అడుగుతే మీ దేవుడు నిజమైన దేవుడు, ఏమైనా చేయగలరు. మీరు నాకు ఒక నేను మీకు ఉపకారం చేసి ఉన్నాను కాబట్టి మీరు నాకు సహాయము చేసి ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది. ఏమడుగుతుంది, దేవుడు ఒక మాట. మనల్ని రక్షించుకున్న తర్వాత మన కుటుంబాన్ని రక్షించలేరా? రక్షిస్తారు. ఎంతవరకు ప్రార్థన చేయాలా? యేసయ్యా నేను 3 నెలల నుంచి ప్రార్థన చేస్తాను, మా భర్త మారలే, నా భార్య మారలే, నా బిడ్డలు మారలే, అయిపోయి ఇంకా నుంచి ప్రార్థన చేయడం మానేస్తాం. తర్వాత ఏమవుతుంది, 6 నెలలు, తర్వాత సంవత్సరాలు. నిజముగా మన భూమి మీద ఎంతవరకు బ్రతికుంటామో అంతవరకు నీ ఇంటి వారందరి కోసం నువ్వేం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. ఏదో ఒక రోజు దేవుడు మార్పు ఇస్తారు. నీ మొర, ఇందాక మనం చదువుకున్నాం, సైన్యంలో అధిపతియగు ఆ దేవాది దేవుడు మన మొర వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు అడిగింది ఇయ్యకపోతారా? ఈర అడగలే. చూడండి, రాహాబు అడగక ముందే ఉపకారం అంతా చేసేసి ఇప్పుడు అడుగుతుంది, నీకు ఉపకారం మీకు చేసి తిని గనక నాకు తెలుసు ఈ దేవుని వల్ల నా ఇంటి వారందరూ రక్షించబడతారు అని. ఇప్పుడు నేను రక్షించబడ్డాను యేసయ్యా, నేను నిన్ను ఎరిగాను, నువ్వు నిజమైన దేవుడు, నా ఇంటి వారందరూ అన్యుల మధ్యలో నలిగిపోతున్నావు. మనం అలా చెయ్యము. ప్రార్థనప్పుడు కన్నా బయట బాధపడడం ఎక్కువ ఉంటుంది, బయట వాళ్ళ గురించి చింతించడం ఎక్కువ ఉంటుంది.
అయ్యో మా అన్న ఇట్లా అయిపోయినాడు, మా అక్క ఇట్లా అయిపోయింది, మా అమ్మ ఇట్లా అన్నుల్లో ఉండాలి, వాళ్ళ పరిస్థితి ఏంది. శరీరకంగా ఎంత ఆలోచించిన ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. సైన్యంలోకి అధిపతి ఆ దేవుని దగ్గర మొర పెడితేనే ఏముంది? మేలు ఉంది. ఏం చేయాలా? ఇక్కడ ఇంతవరకు ఆమె దుఃఖం ఉన్నట్టు కనిపించింది ఇక్కడ, కానీ ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కడి నుంచి జవాబు వస్తుందో, ఎక్కడి నుంచి మేలు పొందుకోగలుగుతుందో అక్కడ మాత్రమే మొరపెట్టింది. మనం ఏం చేయాలా? మన దేవుని దగ్గర మనకు మేలు జరుగుతుందని మనకు తెలుసు. ఆ మేలైన దేవుని దగ్గర మాత్రమే మొరపెట్టాలా. ఆమె నన్న తర్వాత ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. అవన్నీ బాధలు తెచ్చుకొని ఆ ఒత్తిడంతా ఏం చేయాలా? ఇంటి వారి మీద వేస్తారా? ఇంటి వారి మీద వేస్తే అది నమ్మకం అంటారా? కానీ ఇక్కడ ఏం నమ్మిందమ్మా? ఎవ్వరి ఎదుట చెప్పుతే నా ఇంటి వారు రక్షించబడతారో వాళ్ళ ఎదుటనే చెప్పింది. ఈరోజు కూడా అంతే. మనము కూడా అలాగే చేయాలా. సైన్యంలోకి అధిపతి అయిన ఆ దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అయ్యా. ఒక వ్యక్తి మారేంత వరకు మనం తీర్మానం చేసుకోవాలా. ఏమని? ప్రార్థన చేస్తానే ఉంటాను. ఒకరోజు నా దేవుడు ఆ మనుషుల్ని విడిపిస్తాడు. ఆ పాపము నుంచి, ఆ బంధకం నుంచి విడిపిస్తారు. ప్రతి బానిసత్వం నుంచి విడిపిస్తాడు. నమ్మి ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలా. రాహాబు కూడా బాగా చేసేసి జవాబు అడుగుతుంది. నా ఇంటివాని, నా తండ్రిని కాపాడుకోవాలా, నా తల్లిని కాపాడుకోవాలా, నా అన్నదమ్ముల్ని కాపాడుకోవాలా, నా అక్క చెల్లెల్ని కాపాడుకోవాలా, వారికి కలిగి ఉన్న వారందరినీ. ఎంత ఆలోచన చూడండి. వారికి కలిగిన వారందరిని అంట. ఓమ్మో, ఎంత ఆశ మనకి. అయ్యో నా భార్య మారితే చాలు, నా భర్త మారితే, ఇదెవరికే. కానీ మనకిచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు. కానీ ఇక తెలివిగానే ఏమంటుంది? నా ఇంటి నాకు వారికి కలిగిన వారికి, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కలిగిన వారికి కూడా, వాళ్ళకు కలిగిన వారందరినీ కూడా చావకుండా బ్రతికించి రక్షించినట్లు దయచేయమని యెహోవా తోడని ప్రమాణము చేయుడి. నాకు మాట ఇచ్చి మీరు వెళ్ళిపోండి. ఒక మాట ఇస్తే మీరు మాట తప్పని వారు. అందుకే దేవుడు మీకు ఇస్తాను వాగ్దానం ద్వారా, మీ దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు నమ్మాలా. ఆమె నమ్మింది. మీరు మాట ఇచ్చిపోతే చాలు, మేమందరము రక్షించబడతాం. ఇక్కడ ఎన్ని విధాలుగా ఆమె విశ్వాసాన్ని విన్న దాన్ని బట్టే ఇంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఎంత విశ్వాసంగా ఉండాలి. వినిందంతే, మేము విని ఉన్నాం. ఇక్కడ మంచిగా మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసేనో, యోర్దాను తీరముననున్న అమోరీయులను, ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకు మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. చెప్పండి, వింటిమి. విన్నందుకే ఇంత విశ్వాసం చూపిస్తాను. నాకు మాట ఇచ్చిపోండి. మీరు మాట ఇచ్చిన తర్వాత మీరు తప్పరు. దేవుని దగ్గర మొరపెట్టిన తర్వాత దేవుడు ఇయ్యకుండా ఉంటారా? ఇస్తాడు ఖచ్చితంగా. ఎస్తేరు రాజు ఎదుటకు వెళ్ళడానికి ఆ యూదుల గురించి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ధైర్యంగా వెళ్ళిందా? ధైర్యం చెడి వెళ్ళిందా? ధైర్యంగా వెళ్ళింది. అందరిని మొద్దకైన యూదులందరినీ ఏం చేసింది? రక్షించుకుంది. ఇక్కడ రాహాబు ధైర్యం విరిచి కాపాడిందా? ధైర్యం తెచ్చుకొని కాపాడిందా? అంటే ఆమె బలంని బట్ట, దేవుని బట్టి. ఆకాశం పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే అని ఎరిగి ధైర్యము తెచ్చుకుంది. ఎస్తేరు కూడా ఆ దినాలు అదే ధైర్యం తెచ్చుకుంది, అందరినీ రక్షించుకుంది. ఇక రాహాబు కూడా విన్నదే. ఇంకా ఎస్తేరుకు అనుభవం దేవుని
గురించి విన్న దాన్ని బట్టే విశ్వాసంలో నిలబడిపోయింది. తర్వాత ఏమైంది చదువుదాం నాన్న. ఇక్కడ వరకు చదివిన. అందుకు ఆ మనుషులు ఆమెతో, ఈ సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీ చావుకున్నట్లు మీ ప్రాణంలకు బదులుగా మా ప్రాణం ఇచ్చేద్దాము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదాం. ఇక్కడ మాట ఇస్తున్నారు ఏమని? నీకు నిజముగా మేము ఉపకారము చేసేదేమో. ఈ దేశము దేవుడు మాకిచ్చినప్పుడు నీకు మేలు చేస్తాం మేము. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండేను, ఆమె ప్రాకారము మీద నివసించుచున్నది గనుక తాడు వేసి కిటికీ ద్వారా నుండి దింపెను. ఆమె మిమ్మును వాళ్ళు తరుముతున్నారు, మీరు ఇక్కడ నుంచి మీకు ఎదురుగా వస్తారేమో, చాలు నాన్న ఒక నిమిషం, ఎదురుగా వస్తారేమో 3 దినాలు అక్కడ ఉండి తర్వాత మీరు వెళ్ళిపోండి, తర్వాత చదువుకోండి. మీరు అక్కడ ఉండి నిలవండి, తర్వాత మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఆ వేగుల వారు ఏం చెప్తున్నారు? మీరు కిటికీకి ఒక దారం, ఎర్రని దారం కట్టు. ఎంత ఉగ్రత వచ్చినా నీకు ఇంటికి ఏమి కాదు. నీ గృహములో ఎవరిని చేసుకుంటావో వాళ్ళను మాత్రమే మేము కాపాడుతాం. వాళ్ళు బయటకు వచ్చినట్లా మాకు వాళ్ళు సంబంధం లేదు. వాళ్ళకు అమ్మకు ప్రమాణం చేస్తున్న రాహాబుకు, నీకు ఉపకారము చేస్తాము, కానీ ఎలాంటి ఉపకారము? నీ గృహములో చేర్చుకున్న వారిని మేము కాపాడుతాం. నీ గృహంలో బయట ఉన్న వారికి మేము ఉత్తరవాదులము కాము, వాళ్ళకి నీవే ఉత్తరవాది. నువ్వు ఏమోటి చేసుకుంటూ చేర్చుకో అంటే నీ హృదయంలో ఎంతమంది కోసం నువ్వు చెయ్యాలని ప్రార్థన నీ హృదయంలోకి తీసుకొని ప్రార్థన చేస్తావో వాళ్ళందరినీ దేవుడు కాపాడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తామండి అని చెప్తాం, హృదయంలోకి తీసుకోకుండా ప్రార్థన చేసి వాళ్ళు ఇట్లా అనుకోవాలి, వాళ్ళు అట్లా అనుకోవాలి. నీ హృదయంలో నుంచి తీసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడే మేలు. హల్లెలూయా. తర్వాత నువ్వు పక్క నుండి వాళ్ళ గురించి సనుగుతే వాళ్ళకి మేలు జరుగుతుందా? ప్రతి సేవకులమైన మనమందరము ఒకటే, ఏ పరిస్థితి తెలిసినా హృదయానికి ఏం చేసుకోవాలో తీసుకొని హృదయంలో నుంచి ప్రార్థన చేయాలి. ఇలా రాహాబు చెప్తున్న రాహాబుతో, నీ గృహంలో ఉన్నవారికే మేము ఉపకారం చేయడం, దానికి మేము ఉత్తరవాదులం. నీ బయట ఉంటే మేము ఉత్తరవాదులము కాము. ఆ మాటకు లోబడిపోయింది. ఖచ్చితంగా నా ఇంటి వారందరిని నేను రక్షించుకోవాలని ఆమె ఎంతో ప్రయాసపడి వాళ్ళందరినీ సమకూర్చి తింటాడు. వారు 3 దినాలు అక్కడ ఉన్నారు. ఆ 3 దినాలు ఉండే అందరితో మాట్లాడి ఉంటుందే, ఉగ్రత రాబోతుంది, మనం కాపాడవాలని మీరు అందరూ మా ఇంటికి రండి అంటే నువ్వేంది మాకు చెప్పేది అన్నదా? అవిశ్వాసంతో ఎన్నెన్నో అని ఉంటారు అమ్మని. కానీ అమ్మ విశ్వాసాన్ని వదలలేదు. మొదటి చూపిన విశ్వాసము ముగింపు వరకు కూడా విశ్వాసముతోనే నిలబడి గెలుచుకుంది. మనం 10 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరాలు ఇంకా విశ్వాసం ఏమైపోతుంది? పెరగదు, తగ్గుతా వస్తుంది. ఆమె జయించేంత వరకు విశ్వాసాన్ని పెంచుకుంటానే పోయింది, కానీ తగ్గిపోలే. నీవు నేను ఆయన రాజ్యంలోకి పోయేంత వరకు మన విశ్వాసం ఏమవ్వాలి? పెరుగుతూనే ఉండాల. ఆయన వైపు చూస్తూ విశ్వాసం పెరుగుతూనే ఉండాల. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు, నువ్వంటే నమ్మినావులే, ఆయన యెహోవా దేవుడు అంట, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఆయనే దేవుడా, ఇంకే దేవుడు లేడా, నువ్వు నమ్మినావులే మేము నమ్మం అనిన్నారా? ఆమె విన్నది పట్టుకుంది. అది అందరూ పట్టుకున్నారు ఉంది, ఆమె ఒక్కటి విని పట్టుకొని వాళ్ళ కాళ్ళనో వేలనో పడి రండన్న, తర్వాత ఒకవేళ అది జరగకపోతే అప్పుడు చూద్దాం, రండక్క, రండా నాన్న, రండమ్మ, అందరినీ గ్యాదర్ చేసి ఆ గృహంలోకి రక్షించుకుంది. మనకు కూడా కొన్ని అప్పగించినప్పుడు కొన్ని పనులు
భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం అప్పగించినప్పుడు, లేకుంటే ఇతరుల సమస్యలు దేవుడు అప్పగించినప్పుడు ఏం చేయాలా? హృదయంలోకి తీసుకొని మన పని, మన భారం తీసుకున్నప్పుడే వాళ్ళ జీవితంలో ఏమైపోతాయి? కార్యాలు జరుగుతాయి. పక్కన కూడా కోపం వస్తే అరుచాలా, అంతేగాని లోపల మాత్రం ఇంత కూడా కక్ష ఉంచుకోవద్దు. వీళ్ళు నా మాట వినరు, చెయ్యరు, కక్షతో తెచ్చుకుందా? బతుమలారి ప్రేమ చూపించి తెచ్చుకుందా? బతుమలారి ప్రేమ చూపించి. ఎందుకంటే ఇక్కడ వస్తే నా అన్నలకు ఆయుష్ పెరుగుతుంది, నా అక్కలకు, నా తల్లిదండ్రులకు ఆయుష్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? నీ హృదయంలోకి నిజముగా చేర్చుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు, రక్షించబడతారు. దేవుని కార్యాలు వాళ్ళు చూస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు మేలు పొందుకునేదాకా నువ్వు వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. వాళ్ళు మేలు పొందుకునేదాకా ఇంట్లోకి తీసుకుందా లేదా? వదిలేసిందా? వాళ్ళు రచ్చ చేసినారు, వినిండరు, వదిలేసిందా? వదలలే. మేలు వాళ్ళు దేవుని ప్రేమను చూసేంత వరకు వదలకుండా వాళ్ళ ఇంట్లోనే అందరినీ కాపాడుకోరు. తర్వాత వేగుల వారు వెళ్ళి యెహోషువతో చెప్పడము, తర్వాత అన్ని జరగడం. ఇక్కడ ఏమైంది? రాహాబుకున్నంత విశ్వాసం మనకుందా? పరీక్షించుకుందాం. ఉపకారం చేసినప్పుడు దేవుడు మేలే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను దేవుని కోసం ఈ పని చేశాను, మనుషుల కోసం కాదు. చాలా జాగ్రత్త. దేవుని కోసం చేసిన అని మాత్రమే మనం నమ్మినప్పుడు దేవుడు అవన్నీ చూసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఏమి సార్? రెండంతలుగా మేలు చేస్తాడు. నువ్వు దేవుని కోసం చేసిన ప్రతిదీ కూడా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోతారా? దేవుడు మర్చిపోడు. ఉపకారము చేసింది అందరినీ కాపాడుకోండి. ఉపకారము చేసినప్పుడు దేవుని యందు నమ్మి ఉపకారం చేసిన ప్రతి పని, నీ పరిచర్య ఏదైనా సరే, బాత్రూంలు కడిగినా, కసు దోసినా, లేకుంటే ఏదైనా సరే, లేకుంటే పెయింట్లు కొట్టినా, ఏది దేవుని కోసం పరిచర్య చేసినా, పాటలు పాడినా, స్తుతించినా, ప్రార్థన చేసినా, ఇదంతా ఏంటి? ఇవన్నిటికి ఒకరోజు ఖచ్చితంగా మనకు మేలే జరుగుతుంది తప్ప అని జరగదు. చెప్పండి ఒకసారి. యెహోవా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఆయన శక్తిని బట్టి, ఆయన కృపను బట్టి మనం ఎన్నో మేలు పొందుకున్నాం. రాహాబు జీవితంలో జరిగిన కార్యాలు